సంస్కృతి సాంప్రదాయాలు కళలకు పుట్టినిల్లు భారతదేశం. ముఖ్యంగా కూచిపూడి, భరతనాట్యం, కథాకళి వంటి నృత్య రూపకాలు భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్నాయి. ప్రపంచంలో భారతదేశాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. అటువంటి కూచిపూడి నృత్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం చిన్నారులు అద్భుతంగా రాణిస్తున్నారు. భరతనాట్యం, కూచిపూడి అనేవి భారతీయ శాస్త్రీయ నృత్యాలు. ఇవి తమిళనాడులోని హిందూ దేవాలయాల్లో పుట్టాయి. భరతనాట్యం అనేది భారతీయ పురాతన నాట్య సాంప్రదాయం. భరతనాట్యం, కూచిపూడి నాట్యాలు చూపరులకు భక్తి భావాన్ని కలిగిస్తాయి. ఖచ్చితమైన కదలికలు, భావాన్ని వ్యక్తీకరించుటకు అనువైన స్టెప్స్, బాడీ లాంగ్వేజ్ ద్వారా విషయాన్ని చూపరులకు అర్థమయ్యేలా చెప్పడం మొదలైన ప్రత్యేకతలు తరతరాలుగా ఈ నాట్యరీతులు ప్రేక్షకులను ఆనందపరుస్తున్నవి. భారతీయ సాంప్రదాయంలోని అనేక ఇతర అంశాల మాదిరిగానే ఈ నాట్య కళారూపం మన దేశాన్ని ఇతరులు అణిచివేస్తున్న సమయంలో దేశ ప్రజల పక్షాన పోరాడింది. భరతనాట్యం భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగంగా మిగిలిపోయింది. భారతనాట్యం గొప్ప సాంప్రదాయాలను, కళాత్మక వ్యక్తీకరణలను కలిగి ఉంటుంది. ఆలయ ఆచారాలలో గౌరవనీయమైన శాస్త్రీయ నృత్యంగా మారింది. ఆనాటి నుండి భరతనాట్యం దాని అందం మరియు లోతైన కథా కథనంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. అనేక దేవాలయాలు భరతనాట్య భంగిమలలో శివుని శిల్పాలతో అలంకరించబడ్డాయి. ఈ గౌరవప్రదమైన శాస్త్రీయ నృత్య శైలిని చాలా ఎక్కువ మంది విద్యార్థులు ఇష్టంగా నేర్చుకుంటున్నారు. అందువల్ల ప్రజల్లో మంచి ఆదరణ పొందింది. నేడు భరతనాట్యం భారతదేశం అంతటా అలాగే విదేశాలలో నిత్యం ప్రదర్శించబడుతోంది. ఇది అత్యంత ప్రముఖ నృత్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. బ్రహ్మదేవుడు భరత ఋషికి నృత్యం నేర్పాడని పురాణాలు చెబుతున్నాయి. భరత ఋషి నృత్య రూపాన్ని నాట్య శాస్త్రంలో వ్రాసాడు అని చరిత్రలో ఉంది. ఘనకీర్తి కలిగిన భరతనాట్యం, కూచిపూడి, సంబల్పూరి, జానపదాలు లాంటి శాస్త్రీయ నృత్యాలలో ఇచ్చాపురం పట్టణానికి చెందిన వెంకటేశ్వర పట్నాయక్ తనదైన శైలిలో చిన్నారులను తీర్చిదిద్దుతున్నాడు. ఆ చిన్నారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ పేరుతో చిన్నారులకు శిక్షణ ఇస్తూ ఈ పరిసర ప్రాంతాలలోనే కాకుండా అటు జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలనిచ్చి అందరి ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇచ్చాపురం ఇలవేల్పు శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాల సమయంలో వీళ్ళ ప్రదర్శన ఉండాల్సిందే. ఇచ్చాపురం పట్టణంలో చిన్న గురుస్వామిగా పేరుగాంచిన ఆయన కూతురు శృతి పట్నాయక్ను చిన్నతనం నుండే వివిధ కళలను నేర్పి ప్రావీణ్యురాలిని చేశాడు. నాట్యం శరీరానికి వ్యాయామం లాంటిదని, నాట్యంతో మానసిక, శారీరక ఉత్సాహం ఎంతో ఉంటుందని చిన్న గురుస్వామి అంటున్నారు. తన వద్ద 5 ఏళ్ల వయసు నుండి చిన్నారులు నాట్యం నేర్చుకుంటున్నారని, అనేక మార్లు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో తమ ప్రదర్శన ఇచ్చినట్లుగా చిన్న గురుస్వామి తెలిపారు. బిగ్ టీవీ యాజమాన్యానికి మా కళాభివందనములు. మేము ఇన్స్టిట్యూట్ శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అని 2011లో స్థాపించాము. అంతకుముందు 2010లో కూడా స్టార్ట్ చేసాము. కాకపోతే రిజిస్ట్రేషన్ అనేది 2011లో స్టార్ట్ చేసాం. ఇప్పుడు మేము స్టార్ట్ చేసేటప్పటికి 10 మంది పిల్లలు ఉన్నారు. నేటికి 200 మంది పిల్లలు అయ్యారు. మేము ప్రతి సంవత్సరం కూడా మొత్తం ఎక్కడ పుణ్యక్షేత్రాలు, ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో ముందు కాశీ, తర్వాత షిరిడి, తర్వాత తిరుపతి అయితే బ్రహ్మోత్సవాలకి ప్రతి సంవత్సరం 2 సార్లు వెళ్తుంటాం. అలాగే శ్రీకాళహస్తి, మరి కాళహస్తి, శ్రీకాళహస్తి, నెక్స్ట్ శ్రీశైలం, తదుపరి పూరి, అన్ని క్షేత్రాల్లో కూడా ప్రదక్షిణ ఇచ్చాం. నెక్స్ట్ అందరికీ కూడా మొన్ననే స్వర్ణనంది అవార్డ్స్ కూడా ఒక 6 పిల్లలకు వచ్చాయి. వాళ్ళతో పాటు నాకు కూడా వచ్చింది. నేనైతే కళాకారుణ్ణి. ముందు నేను భజన్స్ అవి చేసేవాడిని, ఇప్పుడు కూడా చేస్తుంటాను. మాకు ప్రతి సంవత్సరం తిరుపతిలో కూడా భజనామృతం అనే కార్యక్రమాలు మాకు ఛాన్స్ ఇస్తుంటారు. తర్వాత మా పాప ఫస్ట్ నేర్చుకుంది 2010లో. ఆ అమ్మాయితో అలాగా పిల్లల్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని ఆ పాపతో, మా పాప శృతి పట్నాయక్, ఇప్పుడు ఆ అమ్మాయి డిగ్రీ చేసింది, ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతుంది.
తర్వాత ఇప్పుడు ఇందులో కూడా కూచిపూడిలో కూడా డిప్లొమా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. బి గ్రేడ్ ఆర్టిస్ట్. తర్వాత గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నటువంటి చిన్నారి శృతి పట్నాయక్. మా పాపతో పాటు ఇంకొక 7 మంది పిల్లలు ఈ చేస్తుంటారు ఈ డిప్లొమా. తర్వాత సర్టిఫికేట్ కోర్స్ బి గ్రేడ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళతో కూడా మా అందరికి ముఖ్యంగా ఏంటంటే ఈ చిన్నారుల తాలూకా తల్లిదండ్రులకి దండం పెట్టాలండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు పిల్లలకి. వారు ఎంకరేజ్మెంట్ లేనిదే పిల్లలు పైకి రాలేరు. వారికి ముందు స్థానం ఇవ్వాలి, మంచి స్థానం. నా పేరు శృతి పట్నాయక్. నేను గత 15 ఏళ్ళుగా నాట్యం నేర్చుకుంటున్నాను. ఈ అకాడమీ స్థాపించడానికి ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈ కళా సంపద అనేది నాతో పాటు అంతరించిపోకుండా భావితరాల వారికి కూడా అందించాలన్నది నా లక్ష్యం. ఇప్పటి వరకు ఒక 400 to 500 ప్రోగ్రామ్స్ చేసుంటాం. అంటే ప్రతి పిల్లల్లో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ అనేది బయటకు తీయడానికి మేము ఎంకరేజ్ చేస్తుంటాం. మాతో పాటు పిల్లలందరూ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసి పంపిస్తున్నారు. నేను కూచిపూడిలో డిప్లొమా మరియు సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేశాను. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. రీసెంట్గా బి గ్రేడ్ ఆర్టిస్ట్ కూడా సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి శ్రీకాకుళం, హైదరాబాద్, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, సంబల్పూరి అన్ని దగ్గరలో ప్రదర్శన. ఇచ్చాపురానికి చెందిన చిన్నారులు తమ అద్భుత నృత్యంతో దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్నారు. దేశం నలుమూలలా ప్రదర్శనలు ఇస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలలో ఈ చిన్నారులు నృత్యం చేస్తున్నారు. దేశంలోని ప్రముఖ దేవాలయాలలో తమ ప్రదర్శనలు ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇతర దేశాలలో కూడా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, కళలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. శ్రీ దీక్షిత నా పేరు. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను 9/9/2022లో నృత్య శిక్షణకై శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య శిక్షణాలయంలో చేరాను. నేను ఇప్పటి వరకు 42 ప్రదర్శనలు ఇచ్చాను. నాకు కూచిపూడి, భరతనాట్యం, జానపద, సంబల్పురి రీతుల్లో శిక్షణ ఇచ్చారు. నేను ఇప్పటి వరకు తిరుపతిలో 2 సార్లు, షిరిడి, పూరి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శన ఇచ్చాను. నాకు ఇంత మంచిగా తీర్చిదిద్దిన మా శృతి అక్కకు నా ధన్యవాదములు. నేను 10 ఇయర్స్ నుంచి కూచిపూడిలో శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీలో నేర్చుకుంటున్నాను. నేను కూచిపూడి, భరతనాట్యం, సంబల్పూరి, ఫోక్ సాంగ్స్ నేర్చుకుంటున్నాను. నేను కూచిపూడిలో సర్టిఫికేట్ డిప్లొమా కోర్స్ చేశాను. ఇంకా బి గ్రేడ్ ఆర్టిస్ట్గా కూడా సెలెక్ట్ అయ్యాను. మమ్మల్ని ఇంతగా తీర్చిదిద్దుతున్న మా గురువు గారు చిన్న గురుస్వామికి, అలాగే శృతి పట్నాయక్ గారికి, జయలక్ష్మి మేడంకి మా పాదాభివందనాలు. నా పేరు కే జాగృతి. నేను ఇక్కడ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. చాలా మంచి ప్రోగ్రామ్స్ చేసి మనకంటూ ఒక గుర్తింపు ఈ డ్యాన్స్ నుంచి వచ్చింది. అండ్ మాకు ఇంత మంచి అవకాశం ఇస్తున్న మా సార్ చిన్న గురుస్వామి గారికి అండ్ మా శృతి అక్క గారికి, నెక్స్ట్ జయలక్ష్మి మేడం గారికి మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను 10 సంవత్సరాలుగా ఇక్కడ కూచిపూడి నేర్చుకుంటున్నాను. సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా కంప్లీట్ చేశాను కూచిపూడిలో. మేము ఇంత పెద్ద స్టేజ్కి రావడానికి కారణం చిన్న గురుస్వామి గారు, శృతి అక్క, జయలక్ష్మి మేడం గారు, ఇంకా ఏలేశ్వర శ్రీనివాసులు సార్. మేము ప్రతి ప్రోగ్రామ్కి వెళ్తున్నామంటే సార్ సపోర్ట్ లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళలేము. మా పేరెంట్స్ ఎంత నమ్మకంగా పంపిస్తున్నారంటే సార్ మీద ఉన్న నమ్మకం అది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎందుకు అని అడగరు, ఏ టైం అయినా ఏమీ అనరు, అంత నమ్మకంగా పంపిస్తారు. For more videos like this, subscribe Big TV channel.